మూవీ యొక్క అనౌన్స్‌మెంట్ వీడియో చూసాక ఏదో అట్టట్టుంది అంతే అని అనుకున్నాం. కాస్ట్ అండ్ క్రూ చూసాక ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారనిపించింది. చిన్న ప్రోమో సాంగ్ వదిలారు, వెంటనే వైబ్ అయిపోయాం. 100 డేస్ టు గో అని చెప్పి ఒక చిన్న గ్లింప్స్ వదిలారు, పిచ్చెక్కిపోయాం. ఇప్పుడేమో ఆగస్ట్ 14 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. ఇంతకీ ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా? కూలీ పవర్ హౌసే. అదే కూలీ. కాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి 1000 CR తీసుకొస్తాదన్నంత హైప్ తో వస్తున్న మూవీ. అనౌన్స్మెంట్ టీజర్ దగ్గర లేని హైప్ ఇప్పుడు ఎలా ఇంతగా బిల్డ్ అయ్యింది? అసలు 1000 CR కొట్టే కెపాసిటీ ఈ మూవీకి ఉందా లేదా అన్న విషయం గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది. వైసోలేట్ మావా, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. యాక్చువల్లీ మూవీ అనౌన్స్ అయినప్పుడు ఉన్న హైప్ అనౌన్స్మెంట్ వీడియో చూసాకైతే క్రియేట్ అవ్వలేదు. ఎందుకంటే మామూలుగా లోకి మావకి ఒక బ్రాండ్ మార్క్ అయితే క్రియేట్ అయ్యింది. మూవీ అనౌన్స్మెంట్ వీడియోస్లోని ఆయన రూటే సపరేటు అని. కాకపోతే ప్రీవియస్ అనౌన్స్మెంట్ వీడియోస్తో కంపేర్ చేస్తే కూలీ అనౌన్స్మెంట్ వీడియో అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే అనిపించలేదు. అనిరుద్ బీజిఎం కూడా కొంతమందికి ఫస్ట్ టైము ఓకే అనిపించినా తర్వాత ఎక్కింది. అయితే మూవీ యొక్క కాస్ట్ అనౌన్స్మెంట్ అయ్యాక స్లోగా తగ్గిన హైప్ అయితే బిల్డ్ అవ్వడం మొదలయ్యింది. పర్టికులర్గా తెలుగు వాళ్ళ విషయంలోకి వస్తే మూవీలో నాగార్జున గారు నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నారు అనటం ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇదే టైంలోని విశాఖపట్నంలోని షూటింగ్ అవుతున్నప్పుడు నాగార్జున గారికి సంబంధించిన బిట్ ఒకటి లీక్ అయ్యింది. అది చూసాక మిగతా లాంగ్వేజెస్ గురించి నాకైతే తెలియదు, కానీ తెలుగు వాళ్ళు మాత్రం ఫైనల్లీ కింగ్కి తగ్గ బొమ్మ పడుతుంది మావా అని చెప్పి హైప్ బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అలా సరదాగా చికిట అని చెప్పి ఒక సాంగ్ ప్రోమో వదిలారు. రజనీ సార్ స్టెప్పులు, అనిరుద్ మ్యూజిక్ విన్న ఆడియన్స్ చిన్న బిట్ అయినా సరే వైబ్ అవ్వడం స్టార్ట్ చేశారు. కాకపోతే సమ్మర్లో రిలీజ్ చేద్దాం అనుకున్న మూవీ కాస్త ఆగస్ట్ 14కి పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ ఇచ్చి తర్వాత 100 డేస్ టు గో అని కూలీ పవర్ హౌస్ అంటూ ఒక చిన్న గ్లింప్స్ వదిలారు. హైప్ అదుపు దాటి ఆకాశాన్ని అంటేసింది. ఇప్పుడు మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా హై కాస్ట్స్కే అవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈవెన్ తెలుగు రైట్స్ కూడా చాలా ఎక్కువ రేట్లకు అమ్మబోతున్నట్టుగా న్యూస్. అయితే నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా రైట్స్ కొనుక్కున్నారని టాక్ వచ్చింది, కానీ కాకపోతే లైన్లోని దిల్ రాజు గారు, నాగవంశీ గారు లాంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నట్టుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఉన్న హైప్ని యూజ్ చేసుకుని ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం అదే రేంజ్లో చేయడానికి ప్రొడ్యూసర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ గారు క్యామియో చేస్తున్నట్టుగా ప్రీవియస్గా ఒక రిపోర్ట్ మాత్రమే ఉంది. మేబీ లోకి మామ అది రిపోర్ట్స్ వరకు అంకితం చేసి కన్ఫర్మేషన్ ఇవ్వకుండా థియేటర్లో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారో ఏమో తెలియదు, కానీ అమీర్ ఖాన్ గారు మాత్రం సితారా జమీన్ పర్ ప్రమోషన్స్లో ఒఫీషియల్గా లీక్ చేసేశారు. పావం లోకి మామ ఏదో ప్లాన్ చేస్తే ఏదో అలా జరిగిపోయింది. సర్లే, ఇప్పుడు చాలా మందికి ఉన్న ఒకే ఒక్క డౌట్ ఏంటంటే ఈ మూవీ 1000 CR మార్క్ని టచ్ చెయ్యగలదా లేదా అని. ఎస్, టచ్ చెయ్యగలదు, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంట్రా ఆ కండిషన్ అని అంటారా? ఓటీటీ డీల్. ఎస్, మూవీ 8 వీక్స్ తర్వాతే ఓటీటీలోకి రావాలి. అలా అయితేనే 1000 CR మార్క్ని టచ్ చేసే ఛాన్స్ ఉంది. లేకపోతే ఇంకేం చేయలేం. అసలు ఈ 8 వీక్స్కి 1000 CRకి లింక్ ఏంటి అని అంటారా? నార్త్లోని సింగిల్ స్క్రీన్స్ కంటే మల్టీప్లెక్స్ల కౌంటే ఎక్కువ. అయితే నార్త్లో ఒక రూల్ ఉంది. మూవీ థియేట్రికల్ రిలీజ్ అండ్ ఓటీటీ రిలీజ్కి మధ్య మినిమం 8 వీక్స్ గ్యాప్ ఉంటేనే మల్టీప్లెక్స్లో స్క్రీన్స్ అనేది ఇస్తారు, లేదంటే అస్సలు ఇవ్వరని చెప్పచ్చు. అయితే మూవీకి 1000 CR రావాలంటే హిందీ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సౌత్ నుంచి వచ్చినటువంటి 1000 CR మార్కెట్ని టచ్ చేసిన ప్రతి మూవీని చూడండి హిందీ మార్కెట్ ఎంతవరకు హెల్ప్ చేసిందో అని. కాకపోతే తమిళ్ మూవీస్ ఏంటంటే 4 వీక్స్లోనే ఓటీటీలోకి ప్రత్యక్షం అయిపోతూ ఉంటాయి. అందుకే 400 to 600 CR వరకు వెళ్ళినటువంటి విక్రమ్, జైలర్, లియో మూవీస్ కూడా హిందీలో అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. సో ఇప్పుడు కూలీ విషయంలో అయినా 8 వీక్స్ డీల్ జరిగితే హిందీ మార్కెట్ ఒక రకంగా హెల్ప్ చేస్తుంది 1000 CR మార్క్ని టచ్ చేయడానికి. కాకపోతే మూవీకి పాజిటివ్ టాక్ నుంచి డీసెంట్ టాక్ వరకు అయితే రావాలి. అదే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది అనుకోండి, ఆపేవాడే ఉండడు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇంత మాట్లాడుకున్నాం కానీ 3 కీ పీపుల్ గురించి మాట్లాడలేదు కదా. వాళ్ళే లోకేష్ కనగరాజ్ గారు, అనిరుద్ మామ అండ్ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. లోకి మామ ఫిల్మోగ్రఫీలో లైట్గా డిసప్పాయింట్ చేసిన మూవీ అంటూ ఉన్నది, కానీ బ్యాడ్ ఫిల్మ్ అంటూ ఏదీ లేదు. అనిరుద్ గురించి డిస్కషన్ వేస్ట్, ఎందుకంటే ఆల్రెడీ డ్యూటీ స్టార్ట్ చేసి హైపిక్ ఇచ్చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ ది వన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఆయన గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఆయనకి తగ్గ బొమ్మ ఒక్కటి పడితే చాలు రికార్డులు ఏ రేంజ్లో గల్లంత అవుతాయో జైలర్
గారి మూవీతోనే ప్రూవ్ చేసేశారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఈస్టు, వెస్టు, నార్తు, సౌతు అన్ని వైపులా ఆయన పేరే ఒక ప్రభంజనంలా వినిపిస్తుంది. అది ఆయన రేంజు, ఆయన పవరు. పైగా ఏటంటే అనిరుద్ అండ్ సూపర్ స్టార్ కాంబినేషన్ ఒక అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. డిసప్పాయింట్ చేసే అవకాశమే లేదు. అలాంటిది ఈ 'త్రీ డ్రాగన్స్' కలిసి వస్తున్నారు. ఇంకేముంటది చెప్పండి, థియేటర్‌లో తగలడిపోతాయి. పైగా సత్యరాజ్ గారు, శృతి హాసన్ గారు, అదర్ లాంగ్వేజెస్ నుంచి నాగార్జున గారు, ఉపేంద్ర గారు, శోభిన్ షాయర్ గారు, అమీర్ ఖాన్ గారి క్యామియో, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్. ఒక సినిమాటిక్ యూనివర్స్‌లో ఉండాల్సిన కాస్ట్ అంతా ఈ ఒక్క మూవీలోనే ఉంది. మరి చూడాలి 'లోకి మామ' ఏం కుక్ చేస్తున్నాడు అనేది. ఇప్పుడు చెప్పండమ్మా, ఎంతమందికి 'కూలీ' మూవీ మీద హైప్ అనేది గట్టిగా ఉంది? ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కామెంట్స్‌లో చెప్పేయండి. అండ్ ఈ మూవీ 1000 సీఆర్ మార్క్‌ని టచ్ చేస్తుందంటారా? మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి. అయితే ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది కదా మామ. సో తప్పకుండా కొంచెం నా మాట అర్థం చేసుకొని లైక్ చేయండి. లైక్‌తో పాటు మీ ఒపీనియన్ కామెంట్స్‌లో చెప్పి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త మా ఛానెల్‌ని విజిట్ చేసి కాంటెంట్ కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. పక్కన ఉన్న గంట కొట్టేసారనుకోండి, కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్‌లు అలా వచ్చేస్తాయి. మీరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూసేయొచ్చు. అది మ్యాటరు. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.